దేవుని వాక్యము కొరకు మీలో ఒకరు క్లుప్తంగా ప్రార్థన చేయండి. ప్రభువా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ దాసుడు నిలబడుచుండగా ప్రభువా నాయన అయా ఇదిగోన్న తండ్రి నాయన మాకు ఎటువంటి మాటలు కావాలో తండ్రి అయా ఇదిగోన్న తండ్రి నాయన మీరే నాయన నీ బిడ్డను బలపరచండి ప్రభువా. అయా నీ ఆత్మతో నింపండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ మాటలు విని దినదినము ప్రభువా నాయన అయా మేము బలము పొందుకొనడానికి నీ కృపను మాకు దయచేయమని నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నీ కృప వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. దాని ఎట్లా సైడ్కి మనుషులకు కనబడవని సమాజ మందిరంలోను వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీకు చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినపడినని వారు తలంచుచున్నారు. చాలు. ఈ 3 వచనాల్లో ఉన్న కొన్ని సంగతులను మనం తెలుసుకుందాం. ప్రార్థన అనేది క్రైస్తవునికున్న లేక దేవుని బిడ్డకున్న ఒక బలమైన ఆయుధం, సాధనం. ఎవరు ఎక్కువగా దేని గురించి తెలుసుకుంటారో దాని మీదనే వాళ్ళ మనసు ఉంటుంది. ఎవరు ఎక్కువగా దేని గురించి తెలుసుకుంటారో దానిలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తారు. ఎవరు ఎక్కువగా దేని గురించి తెలుసుకుంటారో అది వానికి సహాయం చేస్తుందని తలంచుకుంటారు. కాబట్టి క్రైస్తవుల్లో బలమైన క్రైస్తవులు లేకపోవడానికి కారణం ఏంటి? ఒక శక్తి కలిగిన క్రైస్తవులు లేకపోవడానికి కారణం ఏంటి? దేవుని వాక్యమును బట్టి చూస్తే ప్రార్థన గురించి ఎంతైనా వినొచ్చు. క్రైస్తవ మందిరాల్లో ప్రార్థన కూడికలలో ప్రార్థనను గురించి, ప్రార్థనలో ఉన్నటువంటి కార్యములను గురించి, ప్రార్థనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతను గురించి ఎన్నో ప్రసంగాలు మనం వినుంటాం. కానీ విన్న ఆ ప్రార్థన అనుభవాన్ని ఆచరించడానికి వాళ్ళు తీర్మానం చేయలేకపోవడం, తమ జీవితాన్ని ఆ ప్రార్థనలోనికి నడుపుకోలేకపోవడం. ప్రార్థన గురించి చదవగలం, వినగలం,
ఇంకా చెప్పాలంటే ప్రార్థన గురించి ప్రసంగం చేయండి అని నాకు చెప్పారంటే నేను ఎంతసేపు అయినా ప్రసంగం చేయగలను. కానీ ప్రసంగము చేసినంతసేపు ప్రార్థన చేయలేను. కారణం ఏంటంటే ప్రార్థన అనే అనుభవం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అనుభవం. మొదటిది ప్రార్థన అనేది దేవునితో సహవాసము చేయుటకు ఒక బలమైన సాధనం. ప్రార్థన దేవునితో సహవాసం చేయడానికి బలమైన సాధనం. నువ్వు ప్రార్థన చేయాలని నీకు ఉండొచ్చు, నువ్వు ప్రార్థన చేయాలని నీకు ఉండొచ్చు. కానీ ఆది నుండి దేవునితో మనుషుడికి సహవాసము ఉండకూడదు అని పంతం పెట్టుకున్న వాడు ఒకడున్నాడు, దుష్టుడు, సాతానుడు. వాడికి ఆది నుండి మనుషుడు దేవునితో సహవాసం చేయకూడదు అనేదే వాడి ప్రణాళిక. చూసారా? అందుకే వాడు ఏదైనా తోటలో మానవునికి దేవునికి ఒక పెద్ద అగాధం దేనివల్ల ఏర్పడుతుంది అనేది గమనించాడు. అది పాపం వలన మానవుడికి దేవునికి ఒక ఎడబాటు, అగాధం ఏర్పడుతుందని చేశాడు. దేవుని సహవాసానికి దూరం అయ్యాడు. ఈరోజు కూడా సాతానుడు దేవుని సహవాసములో ఉండనివ్వకుండా, అనగా మనుషుణ్ణి ప్రార్థనలో ఉండనివ్వకుండా పాపం పెడతాడు సాతానుడు. చూసారా? ప్రార్థన చేయాలని ఉంటుంది, మనకు ఉంటుంది, ఉండకుండా ఉండదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆత్మీయంగా ఎదగాలని అనుకున్నప్పుడు, ప్రార్థన గురించి వింటున్నప్పుడు, నేను చీకటితో 5 గంటలకు లేయాలి, స్తుతి ప్రార్థన చేయాలి, నా సమయాన్ని వృధా చేయకూడదు, సమయం ఉన్నప్పుడల్లా మోకరించి ప్రార్థన చేయాలి, ఇక మీదట ప్రార్థనలో అందరి కొరకు ప్రార్థన చేయాలి, అన్నిటి కొరకు ప్రార్థించాలి, ప్రార్థనతోనే నేను అన్నిటిని గెలవాలి అనేటువంటి ఒక ఆలోచన మనకు వస్తుంది. కానీ ప్రార్థన చేయనీయకుండా సాతానుడు ఏం చేస్తాడు? ఏదో ఒక బలహీనత పెట్టి నిన్ను దేవునికి దూరం చేస్తాడు. నీ ఆలోచనలు మార్చేస్తాడు, నీ పనులు మార్చేస్తాడు, నీ షెడ్యూల్ మారిపోయి ఉంటుంది. ప్రార్థనకని అనుకున్నటువంటి ఆ సమయం అంతా కూడా మార్పు చేసేసి వేరే దాన్ని ఇంపార్టెన్స్గా చేసి నిన్ను దాంట్లో నుంచి తప్పించేస్తాడు. బైబిల్ చెప్తుంది, మేలైనది చేయనెరిగి దాన్ని చేయకపోవడమే పాపం. మంచిది, ప్రార్థన చేయడం మంచిది, కానీ అది చేయనివ్వడు, సాతానుడు చేయనివ్వడు. విస్తారమైన ఆలోచనలు, పనులు అవి ఇవి పెట్టి నిన్ను దేవునికి దూరం చేయడమే వాడి పని. దేవుని సహవాసమునకు నిన్ను దూరం చేయడమే వాని పని. రెండవది, ప్రార్థనలో నువ్వు దేవునితో సహవాసం చేయడం అనేది మొదటిదైతే, రెండవది నీవు ప్రార్థనలో దేవుని శక్తిని పొందుకుంటావు అనే విషయము మనందరికీ తెలుసు. ప్రార్థనలో మనం ఏం పొందుకుంటామో దేవుని శక్తిని మనం పొందుకుంటాం. చూడండి,
ఒట్టి మాటలు మాట్లాడే వాళ్ళు దెయ్యాన్ని పో అంటే ఒట్టి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు దెయ్యాన్ని పో అంటే దెయ్యం చెప్తుంది, నన్ను పొమ్మంటావా, ఉండి నీ సంగతి చూస్తా అని అంటది. అంతే కదా. ఇప్పుడు ఒక బలమైన వ్యక్తి పో అంటే భయపడి ఏం చేస్తారు, ఎవరైనా కానీ వెళ్ళిపోతారు. ఆ బలం లేని వ్యక్తి ఏ విధమైనటువంటి గద్దించడానికో పంపడానికో ఏమాత్రం యోగ్యత లేని వ్యక్తి పో అంటే ఏం చెప్తారు, ఎదుటోళ్ళు ఏం చెప్తారు, పో అంటే ఏం చెప్తారు, నువ్వెవరు నన్ను పొమ్మండానికి అని అంటారు, నువ్వు పో అంటే నేను పోతాను అంటారు, ఉండు నన్ను పొమ్మంటావా అని అంటారు కదా. కానీ ప్రార్థించేటువంటి వ్యక్తి దేవుని శక్తిని పొందుకుంటాడు. దేవుని వాక్యంలో అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మనం చదివినట్లయితే, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. కారణం ఏమిటంటే, ఆయన యందు మనం బలవంతులుగా ఎందుకు ఉండాలంటే, చూడండి ఒక్క నిమిషం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులైండి. ఎందుకు బలవంతులై ఉండాలి? చూడండి, ఇప్పుడు శరీరం బలహీనంగా ఉంది. శరీరం బలహీనంగా ఉంటే అనేకమైనటువంటి వ్యాధులు, చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణంలో ఉన్న వైరస్లన్నీ కూడా బలహీనమైన వ్యక్తికి ఏమైపోద్ది, అటాక్ అయిపోతాయి బలహీనమైనప్పుడు. అందుకని సరైనటువంటి రెసిస్టెన్స్ బాడీలో ఉండాలంటే ఏం చేయాలి, మంచి పోషక ఆహారంతో కూడిన బలము వానికి ఉండాలి. అప్పుడే వాడు వ్యాధిని ఎదిరించగలడు. అలాగనే శారీరకమైన పుష్టి, ఆరోగ్యం, బలం కొరకు మనం చాలా శ్రద్ధ వహించి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారాన్ని మానకుండా మనం ఏం చేస్తూ ఉంటామో తీసుకుంటూ ఉంటాం. కానీ మన వాతావరణంలో ఉన్న వైరస్ కంటే మనతో పోరాడేటువంటి దురాత్మల సమూహం యొక్క ప్రభావం బలమైంది. అప్పుడు నువ్వేం చేయాలి, నీ యొక్క అంతరంగ పురుషుని యందు బలం కలిగి ఉండాలి. మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఈ దురాత్మల సమూహంతో పోరాడేటువంటి మనిషికి ఒక బలమైనటువంటి ఆయుధం ఏంటంటే, లేక బలమునిచ్చేటువంటి ఆయుధం ఏంటంటే ప్రార్థన. అందుకే దేవుని వాక్యంలో ఈ సైనికుడికి ఇచ్చేటువంటి ఈ సర్వాంగ కవచాన్ని గురించి మాట్లాడుతూ చివరిగా ఏమంటున్నాడంటే 18వ వచనంలో, ఆత్మ వలని ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. చూసారా, నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తి అయితే బలము కలిగిన వ్యక్తిగా ఉంటావు. దేవుని బలముతో నువ్వేం చేయగలవు, అపవాది శక్తులను జయించగలవు. మరి ప్రార్థన లేకపోతే నువ్వు బలమైన వ్యక్తి అని ఎలా చెప్పగలవు? సాతానుడికి తెలుసు నీ బలం ఏంటో, సాతానుడికి తెలుసు. కాబట్టి ఏం చేయాలి, ప్రార్థన కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు, దేవుని యొక్క శక్తిని పొందుకుంటాడు. దేవుని శక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళే బలము కలిగి దేవుని కొరకు
ఏ కార్యములైనా చేయగలరు. దేవుని కార్యం చేయడానికి ఏం కావాలి చెప్పండి? దేవుని బలం కావాలి. దేవుని బలం కావాలి. చూడండి, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము చదువుకుందాం. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు, చూసారా, అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి, బలమున్నప్పుడే నువ్వు గొప్ప కార్యం చేయగలవు. కొంతమందికి బుద్ధి బలం ఉంటుంది, అందుకే వాళ్ళు గొప్ప పనులు చేస్తుంటారు. కొంతమందికి ధన బలం ఉంటుంది, అందుకే బుద్ధి ధన బలము చేత కొన్ని కార్యాలు లోకంలో చేస్తూ ఉంటారు. కొంతమందికి అండబలం ఉంటుంది, ఖండబలం ఉంటుంది, అందుకే బుద్ధి బలం, ధన బలం, అండబలం, ఖండబలం వీటన్నిటితో ఏం చేస్తుంటారంటే గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే దేవుని కొరకు ఏదైనా నువ్వు చేయాలంటే బుద్ధి బలం కాదు, నీ ధన బలం కాదు, నీ అండబలం కాదు, మనుషుల యొక్క అండబలం కాదు, నీ ఖండబలం కాదు, కావాల్సింది దైవిక బలం కావాలి. డివైన్ పవర్, దైవిక శక్తి కావాలి. చూసారా, మనం మరి ఈ 19వ శతాబ్దంలో ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు జీవించారు, మరి చనిపోయారు. 20వ శతాబ్దంలో వాళ్ళు కళ్ళు మూశారు. వారిలో డాక్టర్ బిల్లీ గ్రహం గారు ప్రపంచంలో ఒక గొప్ప సువార్థికుడు, ఇవాంజలిస్ట్. ఆయన ద్వారా రక్షణలోనికి రాని వారంటూ ఎవరు లేరు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మొదలు ప్రపంచంలో ఉన్నటువంటి నంబర్ 1 పొజిషన్లో ఉన్న మనుషుల వరకు ఆయన సువార్తను విని రక్షణలోనికి వచ్చారు. అంత గొప్ప బలమైనటువంటి దైవజనుడు. ఆయన ఒక కూడిక పెట్టాడంటే కొన్ని లక్షల మంది ప్రజలు కిక్కిరిసిపోతారు. ఆయన ఒక ప్రసంగం అంత బలమైనటువంటి ప్రసంగంగా ఉంటుంది. ఒకసారి ఒక యవనస్తుడు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు. ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళి ఆయన అడుగుతున్నాడు, అయ్యా మీరు ఇంత బలమైనటువంటి సేవ చేయడానికి కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడంట, ప్రార్థన. అయ్యా మీరు ప్రార్థన కూడికలు పెడితే ఇన్ని లక్షల మంది ఎలా సమకూడగలుగుతున్నారు? ఆయన చెప్పాడు, ప్రార్థన. అయ్యా మీరు ఒక్క ప్రసంగానికి ఇన్ని లక్షల మంది హృదయాలను ఎలా కదిలించగలుగుతున్నారు? ప్రార్థన. ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ ఆయన చెప్పినటువంటి సమాధానం అన్నిటికీ ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన అనే దాని విలువ ఎవరికైతే తెలుస్తుందో, ముందు ప్రారంభంలో చెప్పినట్టు వాళ్ళే ప్రార్థన చేస్తారు. అర్థమైందంట. ఎవరు ఏది తెలుసుకుంటారో దాంట్లోనే ఉంటారు. ఆయన తెలుసుకున్న ఒక గొప్ప రహస్యమైనటువంటి శక్తి ఏంటంటే ప్రార్థన. చూసారా, నువ్వు ఎప్పుడైతే బలము కలిగి ఉంటావో అప్పుడే గొప్ప కార్యములు చేస్తావు. ప్రార్థన లేని వ్యక్తి సాతానుడికి దగ్గరలో ఉంటాడు, ఇందులో డౌటే లేదు. ప్రార్థనలో లేని వ్యక్తి, మోకరించలేని వ్యక్తి ఎవరికి సమీపంగా ఉంటాడంటే సాతానుడికి సమీపంలోనే ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక్కసారి మీ దినచర్యను జ్ఞాపకం చేసుకోండి, మీ డైలీ యాక్టివిటీస్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం ఎంతసేపు మోకరించగలిగాం? ఎంతసేపు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించగలిగావు? దానిని బట్టి నువ్వు చెప్పగలవు
నీ జీవితంలో దేవుడితో నువ్వు ఎంత మాత్రం ఉన్నావు అని. ఎంతసేపు నువ్వు మోకరించావు దేవుని సన్నిధిలో, ఎంతసేపు నువ్వు మోకరించావు? చూసారా? కారణం ఏంది? మనం చెప్తాం, ఇందాక చెప్పాం కదా, సాతానుడు నువ్వు ప్రార్థనకి దూరం అవడానికి ఎన్నో కారణాలు పెడతాడు. అలసిపోయాను, పని ఎక్కువ ఉంది, ఇంకెన్ని చెప్పాలో చెప్పండి. బంధువులు వచ్చారు, ఊరికి వెళ్ళాను, అది వచ్చింది, ఇట్ట అయింది. ఇవన్నీ ప్రార్థన చెయ్యని వ్యక్తే చెప్తాడు. ఏవి? ఈ సాకులన్నీ. మీరు కావాలంటే గమనించండి, మీరు బాగా ప్రార్థన చేయండి, మీరు ఏ సాకులు చెప్పరు. ఇంకా మీరు మాట్లాడితే ప్రార్థన గురించే మాట్లాడతారు, సాకులు ఏముండవు. ఎందుకంటే నీ ప్రార్థనే వాటన్నిటిని క్లీన్ చేసేసి ఉంటుంది, అంతే. ఈనాడు ప్రార్థన అనేది లేకుండానే చాలామంది ఏదేదో చేయాలని అనుకుంటుంటారు. ప్రార్థన ఉండదు, ఏదేదో చేయాలనుకుంటారు. అవన్నీ కూడా ఎలా ఉంటుంది చెప్పండి? ఎటువంటి ప్రోగ్రెస్ అంటే దేవుని యొక్క కార్యాలకి. ఇప్పుడు మనం పాడుతూ ఉన్నాం, నేను పాడుతూ ఉన్నాను. ఆ పాట యొక్క కార్యము అంటే ఒకటి, పాట యొక్క ప్రభావం ఎంత ఉండాలి? ఒకటి, దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని సింహాసనాన్ని కదిలించాలి. ఆ పాట ఆరాధన ఏం చేయాలి? దేవుని సన్నిధిని భూమి మీదకి తీసుకొని వచ్చేయాలి. పాట పాడుతూ ఉన్నాను, పాట పాడుతున్నప్పుడు ఆ పాట హృదయాలని తాకాలి. ఆ పాటలో ఉన్న మాటలు హృదయాలలో కార్యం చేయాలి. ఎవరిని ఆదరించాలో వాళ్ళని ఆ పాట ఆదరించాలి, ఎవరిని బలపరచాలో ఆ పాట వారిని బలపరచాలి, ఎవరిని స్వస్థపరచాలో ఆ పాట వారిని స్వస్థపరచాలి, ఎవరికి పశ్చాత్తాపం రానియాలో వాళ్ళకి ఆ పాట పశ్చాత్తాపాన్ని రానియాలి. అదే పాట, లేకపోతే పిచ్చి పాట. ప్రసంగం చేస్తూ ఉన్నాం, ప్రసంగం చేస్తున్నప్పుడు చెప్పండి, నేను భలే టాలెంటెడ్ స్పీకర్ని అని ఏం చేస్తూ ఉంటామో అనేక రకాలుగా మనం నా యొక్క జ్ఞానం అంతా కూడా వడబోసి అట్లా చేసి ఇట్లా చేసి ఎట్లుండింది ఈరోజు వాక్యమా? సూపర్ కదా. ఇది కాదు కావాల్సింది, దేవుని కార్యం అక్కడ జరగాలి. దేవుడు మాట్లాడాడు. ఏ రోజు మాట్లాడుతున్నప్పుడు జనులు అన్నారు, ఇది దైవ స్వరమే కానీ మానవుని స్వరము కాదు. అప్పుడే అక్కడ దేవుని యొక్క కార్యం. మనం ఏం చేసినా, ఏ పని చేసినా చివరికి మందిరంలో ఊడ్చినా సరే, మందిరంలో సాపేసినా సరే, మందిరంలో వంట పని చేసినా సరే, లేకపోతే మనం చెప్పుల స్టాండ్ కాడ ఉన్నా సరే, ఏ పని దైవజనుడి నోటి గుండా మీకు అప్పగించబడిన ఏ పని చేసినా సరే అది ప్రార్థనాపూర్వకంగా చేస్తేనే దాని యొక్క రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఎట్లా చేయాలి మనం? ప్రార్థన. అన్నా అని ఒక ఆమె దేవుని మందిరంలో పరిచయం చేస్తూ ఉన్నాను. భర్తతో 7 ఏళ్ళు మాత్రమే కాపురం చేసి 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని వదిలిపెట్టకుండా ఆమె పరిచర్య చేసింది. ఒకసారి ఆ వచనాన్ని చదవండి, లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను.
7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తూ ఉండిందంటే అక్కడ శోధన ఉండేది. ఆమె ఎప్పుడో జెండా ఎత్తేసి ఉండేది, ఆమె ఎప్పుడో రిటైర్డ్ అయిపోయి ఉండేది ఆ సేవకి. ఆమె 84 సంవత్సరాలు అంటే ప్రభువుని, ఇశ్రాయేలు విమోచకుడైన యేసు క్రీస్తుని ఆమె చూచినంత వరకు ఆ యొక్క మందిరంలో ఆమె సేవ చేస్తూ ఉన్నిందంటే కారణం ఏంటంటే ఆమె మామూలు సేవకురాలు కాదు, ప్రార్థన చేసేటువంటి పరిచారకురాలు. ఆమె ఉపవాస ప్రార్థనలతో పరిచర్య చేసినటువంటి వ్యక్తి. ఆమె మామూలు పరిచర్య కాదు, ఉపవాస ప్రార్థనలతో పరిచర్య చేయడం, అది పరిచర్య. నేను మైక్ సెట్ పెడుతున్నాను, నేను వాయిద్యాలు వాయిస్తున్నాను, నేను ఆ పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను. ప్రార్థన, ఉపవాస ప్రార్థన లేకుండా ప్రార్థనా పూర్వకంగా సేవ చేయకపోతే ఇక అక్కడ శోధనలు తప్ప ఇంకేముంటాయి? దేవుని మహిమ ఎట్ట కనబడుతుంది? మనం చేయు సమస్త కార్యములు ప్రార్థనతో చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనతో చేస్తావో అది శక్తివంతమైన పరిచర్యగా మారుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. గట్టిగా చెప్దాం, హల్లెలూయ. చూసారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ప్రార్థన అనేది చాలా చాలా అవసరం. నేను దేవుని పరిచర్య చేస్తున్నాను, నేను పని చేస్తున్నాను, నిద్రలేస్తే అట్ట తిరుగుతున్నాను, ఇట్ట తిరుగుతున్నాను, ఆ ఊరికి పోతున్నాను, ఈ ఊరికి పోతున్నాను, అక్కడ వాక్యం చెప్తున్నాను, ఇక్కడ వాక్యం చెప్తున్నాను అని కాదు. ఏ ఊరికి పోయినా ఆ ఊరిలో దేవుని కార్యం జరగాలంటే ప్రార్థన ఉండాలి. నేను మోకరించే వ్యక్తిగా ఉన్నప్పుడే దేవుని సన్నిధి, ప్రసన్నత, ప్రజలకు ప్రయోజనమైన సేవ నా ద్వారా జరుగుతుంది. అంతే తప్ప ప్రార్థన లేకుండా ఊర్లు తిరిగినంత మాత్రాన్ని ఏమొస్తుంది చెప్పండి? ఏముండదు. నా సాటిస్ఫాక్షన్ ఏదో నేను చేశాను, ఆ ఊరికి వెళ్ళానని ఫోటో, ఈ ఊరికి వెళ్ళానని ఒక ఫోటో, అక్కడ ఇట్ట చేశానని ఒక ఫోటో, అది తప్ప దేవునికి మహిమ, అక్కడున్న ప్రజలకు ఆశీర్వాదము ఏమాత్రము ఉండదు. అదే నేను ప్రార్థనాపూర్వకంగా అక్కడికి వెళ్తే తప్పకుండా దేవుని కార్యం జరుగుతుంది. హల్లెలూయ. ఆ పరిచర్య దేవునికి మహిమకరంగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి వారికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఒక పరిచర్యలోనే మాత్రమే కాదు, మన జీవితంలో మనం ఎక్కడ ఉన్నా, ఏ కుటుంబ వ్యవస్థలో ఉన్నా సరే, మనం ఏం చేస్తున్నా సరే, మనం చేయ సమస్త కార్యములో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థనలో ఉన్న వ్యక్తి దేవునితో సహవాసం చేస్తాడు. ప్రార్థనలో ఉన్న వ్యక్తి ప్రార్థన ద్వారా దేవుని శక్తిని మరి అతడు పొందుకుంటాడు. మూడవది, ప్రార్థనలో ఉన్న వ్యక్తి అన్ని శోధనలోంచి తప్పించబడతాడు. ప్రార్థనలో ఉన్న వ్యక్తి ప్రతి శోధనలోంచి ఏం చేయబడతాడు? తప్పింపబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అదే కదా బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువారు ఆయన శిష్యులతో ఏమన్నారు? మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువగా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. మన పనులు ఏంటంటే చేతులు గాలిన కాకులు పట్టుకునే పనులు అంతే కదా. కానీ ప్రార్థించే వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? శోధనలోకి వెళ్ళడు. ప్రార్థించే వ్యక్తి దగ్గరికి శోధన వస్తే జయమే తప్ప ఓటం అనేది ఎరగడు. చూసారా? ప్రార్థించే వ్యక్తి శోధనలో పడడు, శోధన వచ్చినప్పుడు జయిస్తాడు. అటువంటి కృప అనుగ్రహించేదే ప్రార్థన. నీకు క్షేమం ఇచ్చేదే ప్రార్థన. చూడండి,
నీకు క్షేమం. చివరిగా తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం చదివినట్లయితే అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటున్న మాటను ఒకసారి మనం చదివి ముగించుకుందాము. 1 తిమోతి 2వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చూసారా ఏమ్మా, మీ జీవితంలో మీరెవరైనా నెమ్మదిగా సుఖంగా బ్రతకాలని ఆశ ఉందా? ఎంతమందికి నేను నెమ్మదిగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, క్షేమంగా బ్రతకాలి అనే ఆశ ఎంతమందికి ఉంది? ఆ ఆశ మీకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది. చూడండి, ప్రార్థన కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు? సేఫ్టీగా ఉంటాడు. ప్రార్థన కలిగిన వ్యక్తి సేఫ్టీగా ఉంటాడు, క్షేమంగా ఉంటాడు. వాడి దగ్గరికి శోధనలో బాధలు రావు. మనం సుఖముగా సౌఖ్యంగా బ్రతకాలి అని అంటే మనం ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కాబట్టి మన జీవితంలో ప్రార్థన అవసరము. మోకరించుతా. మీరు తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా స్తోత్రాలు. ఇక్కడ మోకరించి దేవానేకుల కొరకు, అనేక అంశముల కొరకు ప్రార్థించిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. ఒక్కొక్క బిడ్డ జీవితంలో, ఒక్కొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మీకే అప్పగిస్తున్నాం. ఇక్కడున్న బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యములు దయచేయండి ప్రభువా. ఎవరెవరునైనా కుటుంబంలో అయితేనేమి, వ్యక్తిగతంగా అయితేనేమి శారీరక అనారోగ్యములు, బలహీనతలు కలిగి ఉన్నారు, అందరిని కూడా మీ గాయపడిన చేత్తో ముట్టి స్వస్థపరచండి ప్రభువా. అంత మాత్రమే కాకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మా బిడ్డలను, వారి వారి కుటుంబాలను ప్రతి భారము నుండి విడుదల చేసి దేవాని బిడ్డలను ఆదుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నా తండ్రి. అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా నైనా ప్రతి కుటుంబమునకు ఎటువంటి పోరాటం ఉందో, ఏ విధమైన పోరాటము కలిగి ఉన్నారో ఆ పోరాటంలో నీ బిడ్డలకు జయము, విడుదల కలుగు చేసి సమాధానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము. మరొక్కసారి ముఖ్యంగా మా యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మా యవన బిడ్డల రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగతమైన మారు మనసు అనుభవాన్ని దయచేయండి ప్రభువా. అలాగనే మా తండ్రి ప్రభువా, ఇదిగో నా తండ్రి అయా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి అయా. యవన ప్రాయంలో ఏ ఒక్కరు కూడా నా తండ్రి లోకంలో పడకుండా, లోకపు అలవాట్లలో పడకుండా, దేవలోక ప్రేమల్లో పడకుండా, అలాగనే చదువులు పాడు చేసుకోకుండా, భవిష్యత్తును పాడు చేసుకోకుండా మా యవన బిడ్డలు నైనా ప్రత్యేకింపబడ్డవారుగా, మాదిరికరమైన వారుగా దేవా సహాయం చేయండి. మంచి భవిష్యత్తు మా బిడ్డలకు దయచేయండి. ఆధ్యాత్మికంగా నీ కృపనివ్వండి. ఇదిగో నా తండ్రి, మా యవన బిడ్డలే ఈ చివరి దినాల్లో నీకు ఒక సైన్యంగా మారాలి. అట్టి కృప దయచేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని, ఈ రాత్రి దీవెనలు మాకు దయచేయమని, సంఘ కార్యములకు అందరూ రాగలిగినట్లుగా సహాయం చేయమని మరొకసారి ప్రార్థిస్తూ, ఆదివారం జరుగుతున్న ఆరాధనలను మీరు భారం మంచి నడిపించండి. మా సంఘంలో నీ అభిషేక కార్యములను బలంగా ఉంచండి. ప్రతి ఒక్కరూ అభిషేకం పొందుకొని, అభిషేక వరములు పొందుకొని బలమైనటువంటి సేవ, దేవా పరిచర్య చేయగలిగినట్లుగా సహాయం చేయమని, ప్రతి ఒక్కరూ ఆత్మతో ప్రార్థించే అనుభవం, పరిశుద్ధ ఆత్మలో ఆరాధించే అనుభవం,
పరిశుద్ధాత్మల వాక్యాన్ని ధ్యానించే అనుభవం, పరిశుద్ధాత్మలో పరిచర్య చేసే అనుభవం నీ బిడ్డలందరికీ నీ దయచేయమని, కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకు, సంఘములకు, పరిచర్యలకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అందరికి వందనాలు.